నేను నా దేవునికే మొక్కి ఆయనకే నమస్కారం చేస్తాను, కానీ అన్యమైన దానికి నేను మొక్కను, నమస్కరించను, చెయ్యి చాపను అనే తీర్మానం విషయంలో ఒక బానిసగా ఉండి కూడా ఎంత రోషంగా ఉన్నాడో మీరు చూడండి. అందరూ వచ్చి హామానుకు మొక్కుతుంటే మొర్దెకై వంగకయు నమస్కరింపకయు అనుంది. బెండ్ అవ్వలేదు. బెండ్ ఎవరు అవుతారు తెలుసా? మెతక బుద్ధి ఉంటే బెండ్ అవుతారు, లోపాయికారితనం ఉంటే బెండ్ అవుతారు. దేవుని మీద స్థిర విశ్వాసం లేనోళ్ళు బెండ్ అయిపోయి అందరికీ భజనలు చేస్తారు. రోషం కలిగిన వాడు, భక్తిపరుడైన వాడు, తన దేవుని మీద ఆనుకున్నవాడు అందరి కాళ్ళకు మొక్కడు, అందరికీ భజనలు చేయడు. ఇదొక పాఠం. ఏలియా దినముల్లో కూడా బయలుకు మోకాళ్ళు ఉన్నకయో వానికి ముద్దు పెట్టుకొనకయో నుండి 7,000 మంది ఇంకా నాకు ఉందని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే దేవుడు పట్టించుకుంటాడు ఈ విషయాల్లో. ఒక దైవజనుడుగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని సంబంధిగా మనం దేవుని విషయంలో ఎంత రోషంగా ఉన్నామో, ఎవరికైనా వంగి దండాలు దశకాలు పెట్టే విషయంలో, బెండ్ అయిపోయే విషయంలో, రాజీ పడే విషయంలో మనం ఏ విధంగా ఉన్నామో మన మెతక ధోరణి ఏంటో కూడా పరిశీలిస్తాడు, పరీక్షగా చూస్తాడు దేవుడు. పరిస్థితులు ఏవైనా కావచ్చు, రాజీ పడకూడదు. యూదుడైన వాడు ఒక రోషం కలిగి ఉంటాడు, క్రైస్తవుడైన వాడు అంతకంటే వారికంటే కూడా ఎక్కువ సత్యం తెలుసుకొని ఉన్నాడు కనుక ఇంకా ఎక్కువ రోషం కలిగి ఉండాలి. ముఖ్యంగా దైవజనాంగం, విశ్వాసగణం ఎంతమంది ఈ వీడియోని వీక్షిస్తున్నారో దేవుని సంబంధులు, వారందరిలో కూడా ఈ రోషాన్ని దేవుడు చూస్తాడు. కలలో కూడా మరొక దాన్ని నేను యాక్సెప్ట్ చేయను ప్రభువా, నిద్రలో కూడా నాకు నువ్వే, నీకే నమస్కరిస్తా, నీ పాదమే మొక్కుతా, నీ దగ్గరే నా చేయి జాపుతా తప్ప ఇంకో దగ్గర వంగటం, మోకాళ్ళు ఉండటం, చేయి జాపటం నేను చెయ్యను. ఎంత రోషమో చూడండి. బెండవడు, లోక అధికారాలకు బెండవడు, లోక ఆకర్షణలకు బెండవడు, లోక సంబంధమైన వాటికి బెండై వంగి నమస్కరించి వాటిని పొందుకోవాలనుకోడు. ఒకవేళ హామానుకు మొక్కితే, మొర్దెకై అనేవాడు మొక్కాడా, బాగా మొక్కేవారా, నీకు కూడా ఒక పదవి ఇస్తానని ఇస్తుండొచ్చు, అధికారం ఇస్తుండొచ్చు, లేదా ఇంకోటి ఏదైనా ఇస్తుండొచ్చు. అసలు నాకేమొద్దురా భయ్, అందరూ మొక్కితే మొక్కుతారు, బెండ్ అవుతారు, నేను అవ్వను. లోకానికి, డబ్బుకి, అధికారాలకి, భోగాలకి మనం వంగకూడదు. రాసుకో. లోక ఆకర్షణలకి, డబ్బుకి, అధికారాలకి. సంఘానికి వస్తారు కొంతమంది, మేము ఫలానా క్యాస్ట్ అండి, మేము ఆ క్యాస్ట్ అండి, మేము ఈ క్యాస్ట్ అండి అని యేసుప్రభు నమ్ముకొని కూడా ఉన్నోళ్ళు వచ్చి కులం పేరు చెబుతారు. నాకు లాగా ఒకటి బేకాలనిపించింది. కొంతమంది పాస్టర్ల దగ్గర కూడా ఈ దరిద్రం చూశాను నేను. నేను ఫలానా దగ్గర సేవ చేస్తున్నానండి, నేను ఫలానా క్యాస్ట్ అండి అంట. అంటే నేను పాస్టర్ని అంటే ఒక గౌరవం, ఫలానా క్యాస్ట్ అనగానే అబ్బో అంత పెద్ద కులం నుంచి వచ్చారా అని బెండ్ అవుతారని ఎవడికి చెప్తావు? బెండ్ అయిపోవాలా నీకు? కానీ కొంతమంది బెండ్ అవుతారు. కులం పేరు చెబితే, అధికారం చెబితే, డబ్బు చూపిస్తే. యథార్థంగా చెప్తున్న దైవజనుడు అనేవాడు వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. ఇక్కడ మాదిరి ఒక దైవజనుడు, ఒక కాపరి, ఒక సేవకుడు ఉండవలసిన వాడు కలిగి ఉండాల్సిన రోషానికి మొర్దెకై ఒక మాదిరిగా ఉన్నాడు.